వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏమి రుచి. మనం అర్జెంటీనాని బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. నిన్న మొన్న మెల్లిమెల్లిగా టెంపో ఫిక్స్ అయ్యి ఇప్పుడు పీక్స్కి వచ్చింది. ఆ పీక్స్లో ఓ పచ్చడి తయారు చేసుకున్నాం. దాని పేరు చించురీ సాస్. వినడానికి భలే ఎగ్జాటిక్గా ఉంది కదా. చించురీ సాస్ అనేది మనకి ఇలా ఇక్కడైతే ఎలాగైతే మనకి పల్లిపప్పు, పుట్నాల పొడి వీటన్నిటితో మనం ఎలాగైతే ఇడ్లీ చట్నీ చేసుకుంటామో అలాగా చించురీ సాస్ అనేది అక్కడ చాలా కామన్. దాన్ని ఆల్మోస్ట్ అర్జెంటీనియన్స్ వాళ్ళు తినే ప్రతి డిష్లో వాడతారు. ఎందుకంటే వాళ్ళు తినే ప్రతి డిష్ మోస్ట్లీ కంప్రైజెస్ ఆఫ్ బీఫ్. వాళ్ళు బీఫ్ బాగా ఎక్కువ తింటారు. సో చించురీ సాస్ అనేది ఇట్ ఈస్ అకాంపనీమెంట్, ఇట్ ఈస్ లైక్ అ చట్నీ ఫర్ బీఫ్ స్టేక్. అర్జెంటీనాలో నేను యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, అర్జెంటీనాలో మీట్ ఈటింగ్ చాలా బాగుంటుంది. నాలాంటి వాడు అర్జెంటీనాకి వెళ్తే స్వర్గం అనుభవిస్తాడు అనుకుంటున్నాను. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు రీక్రియేట్ చేద్దామని వాళ్ళ వావ్ ఏమి రుచి ప్రోగ్రాంలో నేను మీకోసం అర్జెంటీనా చించురీ సాస్ తీసుకొచ్చాను. చించురీ సాస్కి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే చాప్డ్ గార్లిక్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్. ఓకే, దీని తర్వాత రెడ్ వైన్, దాంతోపాటు కొరియాండర్, బెల్ పెప్పర్స్, చాప్డ్ ఆనియన్స్, హాలపినోస్, ఆలివ్ ఆయిల్. ఇప్పుడు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అనుభూతి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. అలాగేం లేదు. ఇది మోస్ట్ కామన్, వెరీ ఈజీ టు మేక్ చట్నీ. సో చాలా చిన్న ప్రొసీజర్ యాక్చువల్లీ. సో మిమ్మల్ని కొద్దిసేపు కబుర్లు చెప్దామని ఇందాక నేను ఆన్లైన్ వెళ్ళి ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తే నాకు చాలా ఫన్నీ అంటే ఒక రకమైన వెరీ ఎక్స్ట్రాడినరీ థింగ్ తెలుసుకున్నాను నేను. అర్జెంటీనాలో 10 రోజుల్లో 5 మంది ప్రెసిడెంట్స్ మారాడట. ప్రెసిడెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ అధిపతి అవుతాడో మొత్తం దేశానికి, అలాగే అర్జెంటీనాలో ప్రెసిడెంట్ అధిపతి అవుతాడు. సో వాళ్ళ పొలిటికల్ సిచ్యువేషన్ ఒక పాయింట్లో ఎంత టర్మాయిల్లో ఉండిందంటే 10 రోజుల్లో 5 మంది ప్రెసిడెంట్లు మారారట. ఇప్పుడు నాకు ఈ కబర్ ఎందుకు గుర్తొచ్చిందంటారా, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే 10 అని గుర్తుకొచ్చింది. సో ఈ 10 ఇంగ్రీడియంట్స్కి అర్జెంటీనాకి ఏమైనా సంబంధం ఉందా అని అటు ఇటు ఆలోచించి ఇంటర్నెట్ మీద వెళ్ళి ఏదో చదువుతూ ఉంటే నాకు గుర్తొచ్చింది. క్రేజీ కదా. ఇలాంటివి అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క దేశంలో ఏమేమి జరుగుతూ ఉంటాయో కదా. ఎనీవేస్, కొంచెం సొల్లు తగ్గించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చించురీ సాస్ తయారు చేసుకున్నాం. చించురీ సాస్కి ఏమేం చేయాలంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటినీ మిక్సర్లోకి వేసి అని 2-3 నిమిషాల పాటు మనం రుబ్బేస్తే చించురీ సాస్ రెడీ అయిపోతుంది. విన్నారా? ఓకే, ఫస్ట్ ఐటమ్ ఇప్పుడు ఏం చేద్దామంటే చాప్డ్ గార్లిక్ తీసుకొని మిక్సర్లోకి ప్రవేశపెడదాం. చాప్డ్ గార్లిక్తో పాటు చాప్డ్ ఆనియన్స్, దీంతో పాటు స్లైస్ చేసి పెట్టుకున్న బ్యూటిఫుల్ క్లోరోఫిల్ వాసన వచ్చే క్యాప్సికమ్ 1, 2, 2.5. యాక్చువల్లీ మొత్తం వేసేద్దాంలే, ఇది ఒక్కడ ఎందుకు. దీంతో పాటు నెక్స్ట్ సిలాంత్రో. పాష్గా చెప్పుకోవాలంటే సిలాంత్రో, మన భాషలో చెప్పుకోవాలంటే కొత్తిమీర తెంపి లోపలేసేయండి. ఒరిజినల్గా చించురీ సాస్లో అసలు పేరు భలే ఉంది కదా, చించురీ సాస్. నాకు చిన్నప్పుడు ఎవరైనా చెప్తుంటే బాగుండే, అరే ఏంట్రా ఇవాళ స్కూల్ డబ్బాలు ఏం తెచ్చుకున్నాను, నేను చించురీ సాస్ తెచ్చుకున్నారా, నువ్వేం తెచ్చుకున్నావు, టమాటా సాస్ తెచ్చుకున్నావా అని ఇలా. ఓకే, ఎనీవేస్, పాయింట్ బీయింగ్ చించురీ సాస్లో ఒరిజినల్గా వాళ్ళు పార్స్లే వాడతారు. కానీ యాజ్ అ మోడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఎంతసేపు అందరు చేసింది మనం చేస్తే ఏం బాగుంటుంది అని పార్స్లేని నేను కొత్తిమీరతో రీప్లేస్ చేశాను. కానీ మీ దగ్గర పార్స్లే ఒకవేళ ఉంటే తప్పకుండా పార్స్లే వాడండి. లేదు మీరు కూడా నా అలాగే బద్దకిష్టమైతే కొత్తిమీరే వాడండి. కొత్తిమీర కాడలు అన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి సాల్ట్, పెప్పర్ అండ్ మిగతా సామాగ్రి అండి. సాల్ట్, పెప్పర్ ఇప్పుడే వద్దులేండి, తర్వాత వేసుకుందాం. ఫస్ట్ కొన్ని హాలపినోస్ యాడ్ చేసుకుందాం. కొన్ని హాలపినోస్, మంచి ట్యాంగీ స్పైసీ హాలపినోస్తో పాటు సాల్ట్, పెప్పర్, వైన్ అండ్ పెప్పర్ ఫ్లేక్స్ ఆర్ చిల్లీ ఫ్లేక్స్. సారీ, పెప్పర్ ఫ్లేక్స్ కాదు, చిల్లీ ఫ్లేక్స్. సాల్ట్. ఇక్కడ హౌస్ఫుల్ అయింది కాబట్టి కొంచెం ఒకసారి లోపల సీడ్స్ సర్దేద్దామా. ఒక లైట్గా ఒక చిన్న గ్రైండింగ్ సెషన్ ఒకటి వేసుకుందామా వద్దా? ఓకే. చూద్దామా, కొంచెం నాకు తెలిసి సెట్ అయినట్టే ఉంది. అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే
మిగతా సామాగ్రి ఏవైతే ఉన్నాయో సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసేసాం కాబట్టి పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ వైన్ యాడ్ చేసేస్తే, దాంతోపాటు కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తే మన చించురీ సాస్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ తో పాటు పెప్పర్, దీంతో పాటు కొద్దిగా లైట్ గా రెడ్ వైన్. మరి ఎక్కువ రెడ్ వైన్ పోసేసి మీరు గెస్ట్స్ కి చించురీ సాస్ ప్రెజెంట్ చేశారంటే పార్టీ నెక్స్ట్ లెవెల్, అంటే అంతకు మించి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి ధైర్యం సాహసవంతులు ఎవరన్నా ఉన్నారంటే తప్పకుండా మీరు చేయొచ్చు. నేను మాత్రం కొంచెం సోబర్గానే పెడదాం అనుకుంటున్నాను మా గెస్ట్లందరినీ, అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలో వైన్ యాడ్ చేశాను. ఒకసారి చించురీ సాస్ పరిస్థితి ఏంటో చూసి, ఓ వావ్, అర్జెంటీనియన్ ల్యాండ్స్కేప్ కలర్ లో ఉంది, పచ్చగా గ్రీన్ గా, వాసన కూడా భలే ఎగ్జాటిక్ గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తే మన చించురీ సాస్ రెడీ అయిపోతుంది. కొంచెం ఆలివ్ ఆయిల్, ladies and gentlemen, be prepared for the most exotic Argentinian chutney of all time, చించురీ sauce. In 3, 2, 1. And congratulations, successful గా మనం చించురీ సాస్ అన్న దాన్ని ఎన్నో కష్టాలు పడకుండా చాలా సింపుల్ గా 4-5 స్టెప్స్ లోనే తయారు చేసుకున్నాం. ఇప్పుడు చించురీ సాస్ అయిపోయింది కాబట్టి ఉత్తి చట్నీ తినే అలవాటు మీకు లేదు, నాకు లేదు. సో దీన్ని, ఈ సాస్ ని మంచి అర్జెంటీనియన్ స్టేక్ రెసిపీతో పాటు తింటే మహానందంగా ఉంటుంది కదా. సో ఈ చించురీ సాస్ ని కొంచెం పక్కకు పెట్టేసి ఈ లోపల మనం వెళ్ళి అర్జెంటీనియన్ స్టేక్ ని ఎలా తయారు చేసుకున్నామో చూసుకుందాం. సో అర్జెంటీనియన్ స్టేక్ కి కావాల్సిన సామాగ్రి ఏంటంటో చూసుకుందామా. బీఫ్ స్టేక్ ఏదైతే అర్జెంటీనాలో చేసుకుంటారో దానికి బదులుగా, బీఫ్ కి బదులుగా మేము మటన్ తీసుకొచ్చాము. సో ఆ మటన్ స్టేక్ ఎలా తయారు చేసుకుంటామంటే ఆబ్వియస్లీ దాంట్లో మటన్ ఉంటుంది. మటన్ తో పాటు ఇంకేమేమి సామాగ్రి ఉన్నాయో చూద్దామా. చాప్డ్ గార్లిక్, కొరియాండర్ అంటే కొత్తిమీర, చాప్డ్ ఆనియన్స్, లెమన్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పాప్రికా, పెప్పర్, బేసిల్, మటన్, మనం తయారు చేసుకున్న చించురీ సాస్, మస్టర్డ్ పేస్ట్ ఆర్ మస్టర్డ్ సాస్, దాంతోపాటు కొంచెం రెడ్ వైన్ అండ్ సమ్ ఆలివ్ ఆయిల్. ఓ బై ద వే, మనం స్టేక్ చేస్తున్నాం కాబట్టి స్టేక్ని స్పెషల్గా మేము స్క్యూవర్స్తో పాటు చేస్తున్నాం అనమాట. సో ఈ బ్యాంబూ స్క్యూవర్స్ని కొంచెం నీళ్ళల్లో నాంచి పెట్టాము, సో దట్ అవి తర్వాత మీట్ని వాటి మీద అటాచ్ చేసినప్పుడు చాలా ఈజీగా పియర్స్ అవుతాయి కాబట్టి. ఓకే, అండ్ పైగా మనం దాన్ని అవెన్లో పెట్టి బేక్ చేసుకుంటాం కాబట్టి ఆ బ్యాంబూస్ అప్పుడు కొంచెం తొందరగా కుక్ అయ్యి స్క్వేర్స్ కాలిపోవు అనమాట. ఆల్రైట్, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ మీట్, మటన్, చాప్డ్ మటన్ ఏదైతే ఉందో వాటిని మనం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో మ్యారినేట్ చేసుకుందాం. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి చిన్నగా చాప్ చేసుకున్న మటన్ క్యూబ్స్, ఈ మటన్ క్యూబ్స్ లోకి కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ కొంచెం వేసుకున్నాము. చాప్డ్ గార్లిక్, చాప్డ్ ఆనియన్స్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పాప్రికా, పెప్పర్, బేసిల్. ఇది కుకింగ్ బేసిల్, హోలీ బేసిల్ కాదు. కుకింగ్ బేసిల్ అంటే తులసిలో అదో రకం అనమాట. దీంతో పాటు నెక్స్ట్
mustard paste or mustard sauce. కొంచెం బ్యూటిఫుల్ రెడ్ వైన్. ఆ సౌండ్ ఎంత ఇన్వైటింగ్ గా ఉంటుందో. లాస్ట్ అండ్ ఫైనలీ దీంతో పాటు కొంచెం ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న చించూరి సాస్ ని కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందాము. అండ్ ఫైనలీ ఇంకొంచెం జింగ్ అండ్ ఫ్లేవర్ కోసం మనం లెమన్ కట్ చేసుకున్న లెమన్, 1/2 of a lemon. నేను తయారు చేస్తున్న ఈ డిష్ చూసి అవాక్ అయిపోయి చెక్ అయిపోయి నేను అసలు సరిగ్గా పలకట్లేదు. సో కైండ్లీ ఫర్గివ్ మీ. ఇవన్నీ అయిన తర్వాత మీట్తో పాటు ఈ మ్యారినేటెడ్ కాంబో రెడీ అయిపోతుంది కాబట్టి లాస్ట్కి నేను ఇందాక నుంచి లాస్ట్ అంటున్నా కదా, ఊరికే లేదు. దాంతోపాటు కొంచెం కొత్తిమీర తీసుకొని ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా. మిక్సింగ్ బౌల్లో స్పూన్ ఉంది, మిగతా సామాగ్రి ఉన్నాయి అంటే ఏం చేయాలి? టాంగో డాన్స్ చేయాలనుకుంటున్నారా? ఓ బై ద వే, ఆర్జెంటీనియన్స్ హ్యావ్ ఇన్వెంటెడ్ దిస్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ కాల్డ్ టాంగో. అది చాలా పాపులర్, చాలా బాగుంటుంది. అది మీరు ఎప్పుడన్నా టాంగో డాన్స్ చూసారంటే ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ బాడీ మూవ్మెంట్. ఆబ్వియస్లీ డాన్స్ అంటే బాడీ మూవ్మెంట్ చాలా ఉంటాయి, కానీ దీంట్లో ఎస్పెషలీ ఏమంటారు ఎక్స్ప్రెసివ్ బాడీ మూవ్మెంట్స్ చాలా చాలా ప్యాషనెట్గా ఉంటాయి అనమాట. టాంగో ఇస్ యూజువలీ డన్ బిట్వీన్ కపుల్స్. చాలా బాగుంటుంది చూడడానికి. మీకు ఎప్పుడన్నా వీలుంటే తప్పకుండా యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడన్నా టాంగో డాన్స్ చూడండి. ఐఎమ్ షూర్ సమ్ ఆఫ్ యూ మైట్ వాంట్ టు లెర్న్ హౌ టు డాన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాంగో. ఓకే, సో ఈ మిక్సింగ్ బౌల్లోకి మనం మీట్ని దాని మ్యారినేట్తో పాటు ఒక చిన్న టాంగో చేపిద్దాం. ఆల్ రైట్, వేసవ స్పూన్లతో ఎందుకు, శుభ్రంగా చేతితో మిక్స్ చేద్దాం. ఇలాగా శుభ్రంగా తయారు చేసుకున్న మ్యారినేట్ అలాంగ్ విత్ చించూరి సాస్ మాంసానికి ఆర్ మిన్స్డ్ కాదు డైస్డ్ మీట్ మటన్కి శుభ్రంగా అంటుకున్న తర్వాత దీన్ని రెఫ్రిజిరేటర్లో 3 to 4 hours పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం. మ్యారినేట్ అంటే యూ షుడ్ లెట్ ద మ్యారినేట్ సాస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని ఆ మీట్ అబ్జార్బ్ చేసుకొని మంచి ఫ్లేవర్ బయటకు తీసుకొచ్చేటట్టు దానికి కొంచెంసేపు టైం ఇద్దాం. ఓకే, సో దాని హోంవర్క్ అది చేసుకుంటున్నప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చూడండి ఇది ఎలా తయారవుతుందో. బ్రేక్ తర్వాత సింపుల్ ఏం లేదు, ఈ ప్యాన్లో పెట్టాడో అవన్లో పెట్టాడో. నేను మీకు ఇంకొన్ని కబుర్లు చెప్తాను. కబుర్లు అయిపోయే లోపల చించూరి సాస్ విత్ మీట్ స్టేక్స్ రెడీ అవుతాయండి. అది తింటూ ఉండంగానే నాకు తెలిసి ఐ కెన్ ఆల్మోస్ట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. ఆల్ రైట్, రండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు చెప్పాను కదా, ఒక 3 గంటల పాటు దాన్ని వదిలేయండి. నువ్వు ఇందాక నుంచి కష్టపడి తయారు చేసుకున్న చించూరి సాస్ మ్యారినేటెడ్ మీట్ రెడీగా అయిపోయాయండి. స్టేక్స్ చేసుకుందామా? లేవండి మరి, ఇంకెందుకు టైం వేస్ట్. సో 3 గంటల పాటు అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూర్చొని ఉంది. ఇప్పుడు బయటకు తీసేద్దామా? రండి. అరే వా అరే వా 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 వా, వాసన మాత్రం అదిరిపోయింది. ఇక్కడికి ఆల్రెడీ 10 పాయింట్స్లో 6 పాయింట్స్ ఇక్కడే కొట్టేశాను నేను. ఇప్పుడు నీళ్ళలో తడిపి పెట్టుకున్న బ్యాంబూ స్క్యూవర్స్ తీసుకొని ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలకి బాగా గట్టిగా బిగించి ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో పెట్టి అవన్లోకి పంపించేస్తే అవి బయటకు వచ్చిన తర్వాత ఆర్జెంటీనియన్ చించూరి సాస్తో మీట్ స్టేక్స్ లాగా బయటకు వస్తాయి అనమాట. ఈ ప్రొసీజర్ వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా, నాకు కూడా అంతే ఎక్సైటింగ్గా ఉంది. చేతులు ఆగట్లేదు. రండి చేతులకి ఏమైనా పని పెడదాం. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కో ముక్క తీసుకోండి. వాటికి
బ్యాంబూ స్క్యూవర్స్తో బిగించండి మొత్తం. చూస్తున్నారు కదా, ఇలాగా ఈ మాదిరిగా మనం స్క్యూవర్స్ మీదకి మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కల్ని బిగించేసిన తర్వాత అవన్లో పడేస్తే అర్జెంటీనా చించూరి సాస్తో చింపి చాటు పెట్టే మటన్ కబాబ్స్ లాంటివి, మన మటన్ స్టేక్స్ ఆర్ మీట్ స్టేక్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ప్రీ హీటెడ్ అవెన్ అబౌట్ 200 degrees సెంటిగ్రేడ్ 15 to 20 minutes పాటు దీన్ని లోపల పడేస్తే మన పని మనం చేసుకోవచ్చు. దాని పని అది చేసుకుంటుంది. ఇద్దరు పనులు అయిపోయిన తర్వాత తినడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఆల్ రైట్, రండి. సో మనకి 15 to 20 minutes ఆర్ 15 to 20 నిమిషాలు టైం ఉంది కాబట్టి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ లోపల అది రెడీ అయిపోతాయి. మీరు రెడీ అయిపోండి. కలిసి కూర్చొని అర్జెంటీనియన్ కబుర్లు డిస్కస్ చేస్తూ అర్జెంటీనియన్ చించూరి సాస్తో ఆ కబాబ్స్, అంటే కబాబ్ మాదిరిగా ఉంది కాబట్టి ఇంకా కబాబ్లోనే అనొచ్చు, బట్ ఎనీవేస్ ఆ మీట్ స్టేక్స్ని తింటే సూపర్ ఉంటుంది. ప్రేక్షక మహాశివులారా, మన అర్జెంటీనియన్ చించూరి సాస్తో మీట్ స్క్యూవర్స్ అంటే మీట్ స్టేక్స్ రెడీ అయిపోయాయి. వాటిని అవెన్లోంచి బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి ప్రవేశపెట్టే, ప్రపంచానికి ప్రజెంట్ చేసే టైం వచ్చేసింది. సో అది ఎలా తయారయ్యో చూద్దాం. వావ్, బాగానే అందంగానే తయారయ్యాయి. మరి తినడానికి ఎలా ఉంటాయో కదా. సో ఇప్పుడు మీట్స్, ఓకే, ఏం లేదు, చిన్న డౌట్. ఇవి ఓ రైట్, ఇందాక మనం ఆల్రెడీ చించూరి సాస్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఈ మీట్ స్టేక్స్ని ఆ చించూరి సాస్లో కొంచెం ఇలా నంచుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దామా. అర్జెంటీనియన్ మీట్ స్టేక్ తో పాటు చించూరి సాస్ లో నంచుకొని తింటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. నేను ఇప్పటిదాకా కుక్ చేసిన కబాబ్స్ లో నాకు తెలిసి ఇది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ కబాబ్. సో ఫార్ నేను దీనికి ర్యాంక్ 1 ఇస్తా. నాకు నేను 100కి 175 పాయింట్స్ ఇస్తా. అంత బాగా అబ్బా, చాలా చాలా బాగుంది. నా మాట వినండి, నా డిస్క్రిప్షన్స్, నా రివ్యూస్, నా సొంత డబ్బాలు వినే కంటే మీరు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేసి తిని రుచి చూసి ఈ ఎక్స్పీరియన్స్ చేయండి. దాని తర్వాత నాకు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పండి. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వావ్ ఏం రుచి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన అర్జెంటీనియన్ డిషెస్ తీసుకొస్తాము. దాంట్లో ఒక డెజర్ట్ ఐటమ్ కూడా తీసుకొస్తాము. అది కూడా మనం కలిసి కూర్చొని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే, కీప్ వాచింగ్ వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. అర్జెంటీనియన్ కుజిన్లో భాగంగా మీకు కొన్ని స్పెషల్ ఫ్రై ఐటమ్స్, ఫ్రై అంటే యాక్చువల్గా ఫ్రై కాదు, కొంచెం రకమైన అవెన్ బేక్ లాంటిది అనమాట. దీని పేరు మెలనీస్.